జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీలు చేశారు. పలు శాఖల్లో కొందరు మధ్యాహ్నం 12 అయినా విధులకు హాజరు కాకపోవడంపై మేయర్ సీరియస్ అయ్యారు. ఆలస్యంగా వచ్చిన వారికి మెమోలు జారీ చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలికి సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవంటున్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో మా ప్రతినిధి రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి అధికారులు సమయపాలన పాటించట్లేదంటూ మేయర్ దృష్టికి పలువురు తీసుకురావడంతో స్పందించినటువంటి మేయర్ ఈరోజు ఉదయం ఆకస్మిక తనిఖీ నిర్వహించడం జరిగింది. అన్ని శాఖలలో అంటే ప్రధాన కార్యాలయంలో ఉన్న అన్ని శాఖలలో ఉన్నటువంటి అధికారులకు సంబంధించినటువంటి రిజిస్టర్ పట్టికలను కూడా వివరించడం జరిగింది. 10:30 సమయానికి రావాల్సినటువంటి అధికారులు 11:30, 12 గంటల వరకు కూడా వచ్చినటువంటి అంశాలను కూడా గుర్తించడం జరిగింది. మనతో మాట్లాడడానికి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం. మేడం, చెప్పండి, ఈరోజు మీరు సడన్ సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది. ఎలాంటి పరిస్థితులు గమనించారు? అదే ఇప్పుడు మీరు అందరూ కూడా పదే పదే అంటే చాలా మంది కూడా నాకు పదే పదే చెప్తూ ఉన్నారు, లేట్ అవుతుంది జిహెచ్ఎంసీలో, మీరు ఒకసారి ఇన్స్పెక్ట్ చేయాలంటే ఈరోజు నేను డిసైడ్ చేసుకుని ఇక్కడ రావడం జరిగింది 10:30కి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కింద నుంచి 7th ఫ్లోర్ అంటే 6th ఫ్లోర్ వరకు కూడా నేను ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అయితే కొన్ని సంఘటనలు చూశాను, కరెక్టే అనిపించింది. కొందరు 10:30, కొందరు 10 o'clockకే, కొందరు 11, కొందరు 12 o'clock ఇంకా రాలేదు. సో ఇట్లాంటివి నేను గమనించడం జరిగింది. వెరీ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు అందరికి కూడా చెప్పడం. అండ్ ఆల్సో ఒక సర్క్యులర్ కూడా పాస్ చేస్తున్నాము. అందరూ కూడా 10:30కి ఏదైతే జిహెచ్ఎంసీ టైమింగ్స్ 10:30 to 5:30 6 ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఏ టైమో, 6 మరి 5:30 ఆ టైంకి మాత్రం తప్పకుండా 10:30కి రావాలి. వాళ్ళ టైం ఏదైతే ఇచ్చారో ఆ టైంకి వాళ్ళు వెళ్ళాలి. వెదర్ పని ఉన్నా లేకపోయినా దే హ్యావ్ టు బీ ఇన్ దేర్ సీట్స్. అదొకటి మేజర్గా చెప్పడం జరిగింది. అదే కాకుండా కొందరు యాబ్సెంటీస్, అది కూడా నోటీస్ చేశాను నేను. అంటే ఎవరికి చెప్తున్నారో ఎవరికి చెప్పట్లేదో కూడా అది కూడా అంటే వాళ్ళకే క్లారిటీ లేకుండే. ఏంటి అంటే ఆ పర్సన్ ఆఫ్లో ఉన్నాడు, ఇవాళ రాలేదు అనడం కూడా నేను గమనించడం జరిగింది. సో సడన్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈరోజు మాత్రం నేను వెరీ స్ట్రిక్ట్గా రేపటి నుంచి అన్ని రిజిస్టర్స్ కూడా 10:35కి ఆల్ ద రిజిస్టర్స్ ఫ్రమ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ కూడా నా ఆఫీస్కి రావాలి. నేను ఎవ్రీథింగ్ కూడా చెక్ చేస్తాను. అదే ఎందుకంటే దాని తర్వాత కూడా అక్కడ పెట్టుంచే లేట్ వచ్చిన వాళ్ళు సైన్ చేసి ఈ టైంకి వచ్చినా అని ఉండకుండా, ఆ ఆస్కారం ఉండకుండా అందరిది కూడా 10:35కి నా దీంట్లో ఉంటుంది. మళ్ళీ వాళ్ళ దగ్గర 4:30, 5 o'clockకి రిజిస్టర్ వెళ్తుంది. మేడం, అదేవిధంగా మనం చూస్తే ఉన్నత స్థాయి అధికారి మొదలుకొని క్షేత్రస్థాయిలో వరకు ఆలస్యంగా వస్తున్న ఆరోపణలు లేకపోతే మీరు తనిఖీలు చేసినారు. ఇకపైన వాళ్ళకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్ చెప్తారు? అంటే రాకపోతే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? రాకపోతే అని కాదండి, చూడండి ఇప్పుడు దే హ్యావ్ సెడ్ లీవ్స్ ఉంటాయి. సో అవన్నీ వాళ్ళ ఆఫీసర్ ముందే ప్రయర్ ఇంటిమేషన్ ఇచ్చి మేము రావట్లేదు అంటే అది డిఫరెంట్, అది లీవ్ కింద కన్సిడర్ చేసుకుంటారు. కానీ వాళ్ళు చెప్పకుండా రాకపోతే మాత్రం నేను అదే చెప్పాను, వాళ్ళ హెచ్ఓడీస్కి వాళ్ళకి చెప్పాను, 3 times వాచ్ చేయండి. లేట్కి వస్తే కూడా 10:35 తర్వాత వాళ్ళు వచ్చినట్టయితే అదే కంటిన్యూయేషన్ 3 times అవుతే వాళ్ళకి తప్పకుండా మెమోస్ ఇవ్వాలి అని మాత్రం నేను చెప్తాను. అదేవిధంగా చూసుకుంటే మేడం, అధికారులు సమయానికి రావడం ఒక ఎత్తు అయితే ప్రజలకు జవాబుదారీతనంగా కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ క్రమంలో ప్రతిరోజు మధ్యాహ్నం 3 నుంచి 5 సమయంలో అధికారులు కలిసేటువంటి అవకాశాన్ని కొంచెం ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టు తెలుసు. దీనికి సంబంధించి మీరు అధికారులకు ఏం చెప్తారు? అదే అండి, ఇప్పుడు నేను కొన్ని విషయాలు అన్నీ నేను గమనించాను. వాట్ ఆర్ ద ఇష్యూస్. ఇప్పుడు కమిషనర్ గారితో కూడా మీటింగ్ పెట్టాను నేను. కమిషనర్ గారు కూడా ఒక డెసిషన్స్ అని కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, దానిపైన మాట్లాడి మేము డెసిషన్స్ తీసుకుని సర్క్యులర్ ఇష్యూ చేయడం జరుగుతుందండి. సో ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసీ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా అంటే అధికారులందరూ కూడా సమయానికి వచ్చి తమ విధులను నిర్వర్తించడంతో పాటు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే విధంగా జిహెచ్ఎంసీ కార్యాలయం పనిచేయాలంటూ కూడా వారికి ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఖచ్చితంగా సమయానికి రాకపోతే చర్యలు తీసుకోవడంలో ఎక్కడ కూడా వెనకాడేది లేదంటూ కూడా వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. రేపటి నుంచి అధికారులందరూ కూడా 10:30 సమయానికైతే చేరుకొని సంబంధించిన రిజిస్టర్లు అన్నింటినీ కూడా తన కార్యాలయానికి తీసుకురావాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రేపటి నుంచి ఈ యొక్క వ్యవస్థలో మార్పు అనేది రావాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు చేసిన పరిస్థితి అయితే ఇక్కడ జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కొనగలుగుతుంది. కెమెరామెన్ కృష్ణతో రాంప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.